What is evaporation? Evaporation is the process in which the molecules are escaping from the surface. The molecules are escaping from the water surface by taking some heat along with them at any temperature. That should be what we call evaporation. Or evaporation is a process in that the substance is going to be changed from liquid to gases at surface. That should be what we call evaporation. సో ఎవాపరేషన్ అంటే ఒక సర్ఫేస్ దగ్గర ఉన్నటువంటి మాలిక్యూల్స్ అనేవి సర్ఫేస్ నుంచి ఎస్కేప్ అవుతాయి. సో అవి ఎస్కేప్ అయ్యేటప్పుడు వాటితో పాటు హీట్ ఎనర్జీని తీసుకొని వెళతాయి. సో దాన్నే మనం ఎవాపరేషన్ అంటాం. ఎవాపరేషన్ ఇస్ ద కూలింగ్ ప్రాసెస్. సో మనకి ఎవాపరేషన్ గురించి అర్థం కావాలంటే వెరీ సింపుల్. మన ఇంట్లో ఒక 2 రూమ్స్ ఉన్నాయి. ఆ 2 రూమ్స్ని వాటర్తో క్లీన్ చేసాం. ఒక రూమ్లోనేమో ఫ్యాన్ వేసాము, ఇంకో రూమ్లో ఏమీ వేయలేదు, అట్లే ఉంది. ఏ రూమ్లో త్వరగా రూమ్ క్లీన్ అవుతుంది, ఆరిపోతుంది వాటర్ అనేది? ఎక్కడైతే ఫ్యాన్ ఉందో అక్కడ ఆరిపోతుంది. అసలు రీజన్ ఏంది, అసలు ఈ ఎవాపరేషన్ జరగడానికి రీజన్ ఏంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో ఇక్కడ సింపుల్గా మనం ఇది వాటర్ అనుకుందాం. ఇదంతా వాటర్. మనకేం తెలుసు, కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద మాలిక్యూల్ that is proportional to temperature. Clear? So in the water the molecules are randomly moving and they can be collide with each other. During that the heat is transferred from one molecule to the another molecule. Due to that the molecules which are at the surface they can have more temperature. That's why they want to escape from the surface. సో మనకి కైనెటిక్ ఎనర్జీ అనేది టెంపరేచర్కి ప్రపోర్షనల్గా ఉంటుంది. సో కాబట్టి ఎప్పుడైతే మనకి మాలిక్యూల్స్ అనేవి ఒకదానితో ఒకటి ర్యాండమ్గా మూవ్ అవుతూ కొలిజన్ ఫామ్ చేసినప్పుడు మాలిక్యూల్స్ నుంచి ఒక మాలిక్యూల్ నుంచి ఇంకో మాలిక్యూల్కి హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఇలా ఏవైతే మాలిక్యూల్ సర్ఫేస్ దగ్గర ఎక్కువ ఉన్నాయో వాటి హీట్ ఎనర్జీ అనేది ఎక్కువగా అబ్జర్వ్ చేసుకుంటే సో దానివల్ల వాటి టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది. అందువల్ల కైనెటిక్ ఎనర్జీ ఇంక్రీజ్ అవ్వడం వల్ల దే కెన్ బి ఎస్కేప్ ఫ్రమ్ ది మాలిక్యూల్. సో ఎప్పుడైతే దీంట్లో ఉన్న హీట్ ఎనర్జీ అనేది మాలిక్యూల్ ద్వారా బయటికి వెళ్ళిపోతుందో నౌ యూ కెన్ ఫీల్ ది కూల్. సో కాబట్టి దిస్ ఈజ్ ద ఎవాపరేషన్ ఇస్ ద కూలింగ్ ప్రాసెస్. సో దానికి మనకి కొన్ని ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్స్. డ్రైయింగ్ అప్ ఆఫ్ వెట్ క్లాత్స్. సో తడిగా ఉన్న బట్టలు అనేవి మనం ఎండలో ఆరేసినప్పుడు పొడిగా అవుతాయి, దానికి కారణం కూడా ఎవాపరేషనే. అండ్ ఎవాపరేషన్ ఆఫ్ ఫ్యూయల్స్ లైక్ పెట్రోల్, లోషన్స్, స్పిరిట్. అండ్ స్వెట్ ఫార్మేషన్ ఇన్ ద సమ్మర్ డేస్. సో సమ్మర్లో స్వెట్ ఫామ్ అవుతుంది. సో ఎప్పుడైతే స్వెట్ ఫామ్ అయిన తర్వాత మన బాడీ మన స్వెట్ అనేది స్వెట్ ఫామ్ అయింది, ఫ్యాన్ వేసుకుని కూర్చున్నాం, అప్పుడు ఆబ్వియస్లీ ఏమవుతుంది, మనం చల్లగా ఫీల్ అవుతాం. ఎందుకు చల్లగా ఫీల్ అవుతామంటే మన బాడీ మీద ఉన్నటువంటి స్వెట్ మాలిక్యూల్స్ అనేవి ఎవాపరేట్ అవ్వడం వల్ల. అట్లనే డాగ్స్ ప్లాంటింగ్ ఇన్ సమ్మర్ డేస్. సో ఇవి మన సింపుల్గా ఎవాపరేషన్ అంటే ఏంటి అప్లికేషన్స్. సో మరి ఈ ఎవాపరేషన్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది? ఎవాపరేషన్ అనేది ఇట్ కెన్ డిపెండ్ అపాన్ ద what it is. First thing is surface area. When surface area increases, evaporation also increases. మనం ఒక కప్పులో ఛాయ్ తాగితే కొంచెం వేడిగా అనిపిస్తుంది, అదే ఛాయ్ని మనము సాసర్లో పోసుకుని తాగితే వీ కెన్ ఫీల్ కూల్. సో కాబట్టి evaporation is directly proportional to the surface area. When surface area increases, evaporation also increases. And evaporation also depend upon the temperature. సో మనకి ఈ నదులు, కాలువలు అన్నీ కూడా ఎప్పుడు ఎండిపోతాయి? సమ్మర్లోనే ఎండిపోతాయి. ఎందుకు? వెన్ టెంపరేచర్ ఈస్ మోర్. ఎప్పుడైతే టెంపరేచర్ మోర్గా ఉంటుందో ఎవాపరేషన్ ఆల్సో మోర్. సో కాబట్టి ద రేట్ ఆఫ్ ఎవాపరేషన్ ఈస్ డిపెండ్ అపాన్ ది టెంపరేచర్ అండ్ సర్ఫేస్ ఏరియా మెయిన్లీ. కండెన్సేషన్ ప్రాసెస్. సో ద ప్రాసెస్ ఇన్ విచ్ ద గ్యాస్ ఈజ్ కన్వర్ట్ ఇన్ టు ది లిక్విడ్ ఫార్మ్, that should be what we call condensation. Got it? Condensation means what? The process in which gas is changes into the liquid phase. That should be what we call condensation. So evaporation ki opposite lo undedi condensation. Evaporation అనేది కూలింగ్ ప్రాసెస్, కండెన్సేషన్ అనేది వార్మింగ్ ప్రాసెస్. అసలు కండెన్సేషన్లో ఏం జరుగుతుంది అంటే, సో మనకి ఐడియా ఉంటుంది కదా,
వాట్ ఇట్ ఈస్ హ్యూమిడిటీ అంటాం. వాట్ ఈస్ హ్యూమిడిటీ? హ్యూమిడిటీ అంటే ఏంటి? ద ప్రజెన్స్ ఆఫ్ వాటర్ వేపర్, ప్రజెన్స్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్, ద ప్రజెన్స్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ ఇన్ ఎయిర్, దట్ షుడ్ బి వాట్ వి కాల్ హ్యూమిడిటీ. సో మనకి అట్మాస్ఫియర్లో హ్యూమిడిటీ ఖచ్చితంగా ఉంటుంది. సో అంటే ఎయిర్లో కూడా వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయి. ఆ విషయం మనకు అర్థమైతే ఈ కండెన్సేషన్ ప్రాసెస్ ఈజీగా అర్థమవుతుంది. సో మనం ఒక గ్లాస్ తీసుకొని దాంట్లో ఒక హాఫ్ వరకు కోల్డ్ వాటర్ ఉంచాం. కోల్డ్ వాటర్ ఉంచినప్పుడు ఈ అవుట్ సైడ్ ఏమవుతాయంటే వాటర్ డ్రాప్లెట్స్ అని ఫామ్ అవుతాయి. ఆ వాటర్ డ్రాప్లెట్స్ ఎందుకు ఫామ్ అవుతాయంటే ది రీజన్ కండెన్సేషన్. అంటే సో మరి ఇక్కడ ఏవైతే ఎయిర్ ఉందో ఆ ఎయిర్లో మా వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయి కదా, దీస్ మాలిక్యూల్స్ ఆర్ మూవింగ్ టువర్డ్స్ టు ది గ్లాస్ టంబ్లర్ అండ్ కొలైడ్ విత్ ది గ్లాస్. దెన్ ఆబ్వియస్లీ those molecules turn into the liquid. క్లియర్? సో మనకి ఇది ఎయిర్ గ్యాసే కదా, గ్యాస్లో మాలిక్యూల్స్ ఉన్నాయి, అవి వచ్చి మనకి కొలైడ్ అయినప్పుడు గ్యాస్ నుంచి లిక్విడ్గా చేంజ్ అవుతాయి. అయినప్పుడు ఏమవుతుంది, ఆ గ్యాస్ మాలిక్యూల్స్ అనేవి దే కెన్ లూజ్ దేర్ కైనెటిక్ ఎనర్జీ. కైనెటిక్ ఎనర్జీ ఎక్కువగా ఉంటే గ్యాస్ మాలిక్యూల్స్ టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది. సో ఎప్పుడైతే మనకి ఈ ఎయిర్ మాలిక్యూల్స్ అనేవి వచ్చి కొలైడ్ అవుతాయో దే విల్ లూజ్ దేర్ కైనెటిక్ ఎనర్జీ అండ్ టర్న్ ఇన్ టు ది వాటర్ డ్రాప్లెట్స్. సో మరి ఎందుకు దీన్ని వార్మింగ్ ప్రాసెస్ అంటారు అంటే, ఎప్పుడైతే ఈ ఎయిర్ మాలిక్యూల్స్ అనేవి గ్లాస్ టంబ్లర్తో కొలైడ్ అయినప్పుడు దే కెన్ లూజ్ దేర్ ఎనర్జీ, హీట్ ఎనర్జీ. ఆ హీట్ ఎనర్జీని ఈ గ్లాస్ టంబ్లర్ అనేది అబ్జార్బ్ చేస్తుంది. ఏవైతే ఎయిర్ మాలిక్యూల్స్ అనేవి గ్లాస్ టంబ్లర్తో కొలైడ్ అయినప్పుడు అవి హీట్ని లాస్ అవుతాయి. సో హీట్ లాస్ అయిన తర్వాత ఆ లాస్ అయినటువంటి హీట్ని ఈ గ్లాస్ టంబ్లర్ అనేది అబ్జర్వ్ చేసి అది లోపల ఉన్నటువంటి వాటర్ మాలిక్యూల్స్కి ట్రాన్స్ఫర్ అవుతాయి. అప్పుడు గ్లాసులో ఉన్నటువంటి వాటర్ యొక్క టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది. దట్స్ వై ఇట్ ఈస్ వార్మింగ్ ప్రాసెస్ లేదా వార్మ్ ప్రాసెస్. క్లియర్? కండెన్సేషన్ అంటే ఏంటి? ఏవైతే ఎయిర్లో వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయో అంటే వేపర్ రూపంలో ఉంటాయో అవి కొలైడ్ అయినప్పుడు వాటి యొక్క కైనెటిక్ ఎనర్జీ డిక్రీజ్ అవ్వడం వల్ల అవి ఇక్కడ ఈ గ్లాస్ సర్ఫేస్ మీద ఏం చేస్తాయంటే వాటర్ మాలిక్యూల్స్ని ఫామ్ చేస్తాయి. అయిన తర్వాత ఏవైతే హీట్ లాస్ అవుతుందో ఆ హీట్ని గెయిన్ చేసేది గ్లాస్. సో ఆ గెయిన్ చేసిన హీట్ని మళ్ళీ లోపల ఉన్నటువంటి వాటర్ మాలిక్యూల్స్కి సప్లై చేస్తుంది. దానివల్ల లోపల హీట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి ఇట్ ఈస్ ద వార్మ్ ప్రాసెస్. సో వార్మ్ ప్రాసెస్ అని అంటాం. అండ్ నెక్స్ట్ డ్యూ అండ్ ఫాగ్ ఆర్ ద అప్లికేషన్ ఆఫ్ కండెన్సేషన్. సో డ్యూ అండ్ ఫాగ్, సో డ్యూనేమో తెలుగులో తుషారం అంటాం, ఫాగ్ అంటే పొగమంచు అంటాం. ఇవి సేమ్ కాన్సెప్ట్, ఏం లేదు. మనకి వింటర్ సీజన్లో విండోస్ ఉంటాయి, గ్లాస్ ప్లేట్స్ ఉంటాయి అండ్ మెటల్ సర్ఫేస్ ఉంటాయి అండ్ గ్రాస్, ఫ్లవర్స్ లైక్ దట్. క్లియర్? విండోస్ మీద, గ్లాస్ ప్లేట్ల మీద, మెటల్స్ మీద, ఫ్లవర్స్ మీద, పచ్చగడ్డి మీద కూడా మనం వింటర్ ఎర్లీ మార్నింగ్లో వాటర్ మాలిక్యూల్స్ చూస్తాం. ఆ వాటర్ మాలిక్యూల్స్ రీజన్ ఏంటంటే కండెన్సేషనే. దాన్నే మనం ఇక్కడ డ్యూ అంటాం. క్లియర్? సో డ్యూ అనేది కూడా కండెన్సేషన్ ప్రాసెస్. అదేవిధంగా ఫాగ్. సో మరి ఫాగ్ ఏమవుతుందంటే అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి వాటర్ మాలిక్యూల్స్ అనేవి ఆల్రెడీ అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి డస్ట్ పార్టికల్స్ ఉంటాయి కదా, ఆ డస్ట్ పార్టికల్స్ మీద కొలైడ్ అయ్యి కండెన్సేషన్ని ఫామ్ చేస్తాయి. అప్పుడు మనకి స్నో అనేది ఫామ్ అవుతుంది. సో అప్పుడు విజిబిలిటీ చాలా తక్కువగా అనిపిస్తుంది. అర్థమవుతుందా? సో విండో ప్లేట్ల మీద, గ్లాసుల మీద, మెటల్స్ మీద, ఫ్లవర్స్ మీద, గ్రాస్ మీద కండెన్సేషన్ జరిగితే దాన్ని డ్యూ అంటాం. అలా కాకుండా అట్మాస్ఫియర్లో ఉన్న డస్ట్ పార్టికల్స్తోనే అవి కండెన్సేషన్ ఫామ్ చేస్తుంది అనుకోండి, దాన్ని మనం ఫాగ్ అని అంటాము. సో మరి ఈ కండెన్సేషన్ యొక్క అప్లికేషన్స్ ఏంటో దాంట్లో ముందే చెప్పాను. డ్యూ అండ్ ఫాగ్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ కండెన్సేషన్. అండ్ నెక్స్ట్ వన్, ఏవైతే మనము ఒక ఫ్రిడ్జ్లో నుంచి ఒక కూల్ డ్రింక్ బయట తీసుకొచ్చి మనం ఎయిర్లో పెడితే ఆ కూల్ డ్రింక్ మీద డ్రాప్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఇక్కడ నుంచి చూడండి, వాటర్ డ్రాప్లెట్స్ ఆర్ ఫార్మ్డ్ వెన్ ఐస్ క్యూబ్స్ ఆర్ యాడెడ్ టు ది వాటర్ ఇన్ ఏ గ్లాస్. ఒక గ్లాస్లో ఉన్నటువంటి వాటర్ మనం ఐస్ క్యూబ్స్ యాడ్ చేసినప్పుడు ఏమవుతాయి, డ్రాప్లెట్స్ అనేవి ఫామ్ అవుతాయట. అది కూడా కండెన్సేషన్ వల్లే. అండ్ వాటర్ డ్రాప్లెట్స్ ఆర్ ఫార్మ్డ్ వెన్ ఏ సాఫ్ట్ కూల్ డ్రింక్ బాటిల్ టేకెన్ అవుట్ ఫ్రమ్ ద ఫ్రిడ్జ్
ఫ్రిడ్జ్ నుంచి ఒక కూల్ డ్రింక్ బాటిల్ తీసి బయట పెడితే దాని మీద కూడా డ్రాప్స్ ఫామ్ అవుతాయి. అండ్ వీ కెన్ ఫీల్ వామ్ ఆఫ్టర్ షవర్. సో మనము స్నానం చేసి వచ్చిన తర్వాత, బాత్రూమ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మనం అబ్జర్వ్ చేస్తే మన బాడీ మీద వాటర్ డ్రాప్లెట్స్ ఉంటాయి. సో ఎందుకు అంటే కండెన్సేషన్ ప్రాసెస్. అందుకే మనం హీట్ ఫీల్ అవుతాం. ఏవైతే మనకి ఆ అట్మాస్ఫియర్, మన సరౌండింగ్లో ఉన్నటువంటి అట్మాస్ఫియర్ ఉన్నటువంటి వేపర్ మాలిక్యూల్స్ అనేవి మన బాడీ మీద కొలైడ్ అయ్యి మన బాడీలో ఉన్నటువంటి హీట్ని ఇంక్రీజ్ చేస్తాయి. సో ఈ గ్లాస్ విషయంలో ఏది జరుగుతుందో సేమ్ అదే ప్రాసెస్ జరుగుతుంది. సో దిస్ ఈజ్ సింప్లీ అబౌట్ ది కండెన్సేషన్. ఓకే, వాట్ ఈస్ బాయిలింగ్ ప్రాసెస్? The boiling process means the process in which the liquid is changes into the gaseous phase. That should be called as boiling process. ఏ ప్రాసెస్లో అయితే లిక్విడ్ అనేది గ్యాసియస్ స్టేట్లోకి మారుతుందో ఆ ప్రాసెస్ని బాయిలింగ్ ప్రాసెస్ అంటాం. ద బాయిలింగ్ ప్రాసెస్ కెన్ బి టేక్స్ ప్లేస్ ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్. యూ హ్యావ్ టు రిమెంబర్, బాయిలింగ్ ప్రాసెస్ అనేది ఒక కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర జరుగుతుంది. The main difference between evaporation and boiling process is the evaporation takes place at any temperature, but the boiling can be takes place at constant temperature. బాయిలింగ్ ప్రాసెస్ అనేది ఒక కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర మాత్రమే జరుగుతుంది, కానీ ఎవాపరేషన్ అనేది ఏ టెంపరేచర్ దగ్గరైనా జరగవచ్చు. సో బాయిలింగ్ ప్రాసెస్లో మనం ఎందుకు కాన్స్టెంట్ టెంపరేచర్ అంటున్నామంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక బీకర్లో వాటర్ తీసుకొని హీట్ చేస్తున్నాం, దాంట్లో ఒక థర్మామీటర్ ఫిక్స్ చేసాం రిటార్డ్ స్టాండ్తో. మనము హీట్ ఎనర్జీ ఇస్తున్నప్పుడు ఆ థర్మామీటర్లో ఉన్నటువంటి టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, మెర్క్యూరీ లెవెల్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఒక కాన్స్టెంట్ టెంపరేచర్ రీచ్ అయిన తర్వాత నువ్వు ఎంత హీట్ ఎనర్జీ ఇచ్చినప్పటికి కూడా ఆ మెర్క్యూరీ లెవెల్ అనేది ఇంక్రీజ్ కాదు. సో ఎందుకు అంటే ఆ టెంపరేచర్ దగ్గర కంప్లీట్గా గ్యాసియస్ స్టేట్ నుంచి లిక్విడ్ స్టేట్ నుంచి గ్యాసియస్ స్టేట్కి చేంజ్ అవుతుంది కాబట్టి. సో దిస్ ఈజ్ సింప్లీ అబౌట్ ది బాయిలింగ్ ప్రాసెస్. అండ్ వాట్ ఈస్ ద బాయిలింగ్ పాయింట్? ఆ బాయిలింగ్ పాయింట్ అంటే ఏంటి? ద టెంపరేచర్ అట్ విచ్ ద బాయిలింగ్ కెన్ బి టేక్స్ ప్లేస్. ద టెంపరేచర్ అట్ విచ్ ద లిక్విడ్ ఈజ్ చేంజ్ ఇంటూ గ్యాసియస్. దట్ షుడ్ బి కాల్డ్ యాజ్ బాయిలింగ్ పాయింట్. ఏ టెంపరేచర్ దగ్గర అయితే మనకి లిక్విడ్ అనేది గ్యాసెస్గా చేంజ్ అవుతుందో ఆ టెంపరేచర్ని మనం బాయిలింగ్ పాయింట్ టెంపరేచర్ లేదా బాయిలింగ్ పాయింట్ అంటాము. వాటర్కి వచ్చేసి ద బాయిలింగ్ పాయింట్ టెంపరేచర్ ఈస్ 100 degrees Celsius. సో దిస్ ఈజ్ అబౌట్ ది బాయిలింగ్. అండ్ వాట్ ఈస్ మీన్ బై latent heat of vaporization? Latent heat of vaporization. The latent heat of vaporization is nothing but the amount of heat required to change the liquid from liquid state to gaseous state. లిక్విడ్ని గ్యాసెస్గా మార్చడానికి ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ కావాలో ఆ అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీని మనము లాటెంట్ హీట్ ఆఫ్ వ్యాపరైజేషన్ అంటాం. లాటెంట్ హీట్ ఆఫ్ వ్యాపరైజేషన్ అంటాము. సో మనకి లాటెంట్ హీట్ ఆఫ్ వ్యాపరైజేషన్ ఫార్ములా L is equals to Q by M చూపిస్తాము. L is equals to Q by M. Q అంటే హీట్ ఎనర్జీ, M అంటే మాస్. కాబట్టి SI యూనిట్స్ ఏమవుతాయి? జౌల్ ఫర్ కేజీ అవుతుంది. CGS యూనిట్స్ ఏమో క్యాలరీ ఫర్ గ్రామ్ అవుతుంది. సో మనకి ప్రాబ్లమ్స్లో కానీ బిట్స్లో కానీ చాలా ఇంపార్టెంట్ వాల్యూస్. బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ ఈస్ వాట్? 100 degrees Celsius and 373 Kelvin. అండ్ ఏవైతే ప్రెషర్ ఉంటుందో ఆ ప్రెషర్ని మనము 1 atmosphere తీసుకుంటాం. దిస్ ఇస్ ద ప్రెషర్ అండ్ దిస్ ఇస్ ద టెంపరేచర్. ఓకే, సో బాయిలింగ్ పాయింట్ దగ్గర ప్రెషర్ ఎంత ఉంటుంది? 1 atmosphere. దేనికి? వాటర్ యొక్క బాయిలింగ్ పాయింట్ వద్ద ప్రెషర్ ఏమో 1 atmosphere, టెంపరేచర్ ఏమో 100 degrees Celsius లేదా 373 Kelvin అని తీసుకుంటాము. అట్లనే లాటెంట్ హీట్ ఆఫ్ ఎవాపరేషన్ ఆఫ్ వాటర్ ఈస్ హౌ మచ్? 540 calorie per gram. 540 calorie per gram. What is meant by melting and what is meant by melting point? The process in which the solid is converted into the liquid phase at constant temperature is called melting. ఒక కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర సాలిడ్ స్టేట్లో ఉన్నటువంటి సబ్స్టెన్స్ లిక్విడ్ స్టేట్లోకి మారితే దాన్ని మనము మెల్టింగ్ అంటాం. ఏ కాన్స్టెంట్ టెంపరేచర్ ఉంటుందో ఆ కాన్స్టెంట్ టెంపరేచర్ని మనము మెల్టింగ్ పాయింట్ అంటాము. ద మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఐస్ ఈస్ 0 degrees Celsius. సో గుర్తుపెట్టుకోండి, మెల్టింగ్ పాయింట్కి ఏమో అన్ని స్కేల్స్లో కూడా
లోయర్ ఫిక్స్డ్ వాల్యూస్. క్లియర్. మెల్టింగ్ పాయింట్కి అన్ని స్కేల్స్లో లోయర్ ఫిక్స్డ్ పాయింట్స్ అంటే ఏంటి? 0 డిగ్రీ సెల్సియస్, 32 డిగ్రీస్ ఫారెన్హీట్, 273 కెల్విన్ అండ్ 0 డిగ్రీస్ రేమార్. అదే మనం బాయిలింగ్ పాయింట్ తీసుకుంటే అన్ని అప్పర్ ఫిక్స్డ్ పాయింట్స్ 100, 373, 212 అండ్ 100 డిగ్రీ ఆర్. సో అది గుర్తుపెట్టుకోండి. అండ్ వాట్ ఈజ్ మీన్ బై latent heat of fusion? Latent heat of fusion, the amount of heat required to convert the solid substance into the liquid phase, that should be called latent heat of fusion. సో ఇక్కడ మన డెఫినేషన్స్ రాదు చూడండి. latent heat of fusion, heat required to change from solid to liquid state. ఓకే. సో latent heat of fusionకి వేపరైజేషన్కి రెండింటికి సేమ్ ఫార్ములా L is equals to Q by M and SI units are joule for kg and CGS are calorie per gram. అది గుర్తుపెట్టుకోండి. అండ్ నౌ ఫర్ latent heat of fusion, సో మనకి ఎంత హీట్ కావాలి మెల్ట్ చేయడానికంటే, సో మనకి 80 calorie per gram ఇది స్టాండర్డ్ వాల్యూ. యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్. అండ్ నెక్స్ట్ ఫ్రీజింగ్ అంటే ఏంటి? ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్షన్ ఫ్రమ్ లిక్విడ్ స్టేట్ టు ది సాలిడ్. సో మనం ఒక బాటిల్లో వాటర్ తీసుకుని ఫ్రిడ్జ్లో పెడితే ఏమవుతుంది? డీప్ ఫ్రిడ్జ్లో పెడితే వాటర్ అనేది ఆబ్వియస్లీ టర్న్ ఇంటూ ఐస్. సో ఈ వాటర్కి ఏమో కొంత కైనెటిక్ ఎనర్జీ అవన్నీ ఎక్కువ ఉంటాయి, టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటి యొక్క ఇంటర్నల్ ఎనర్జీ అనేది ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైతే వాటర్ అనేది ఐస్గా మారుతుందో మనకి వాటి యొక్క ఇంటర్నల్ ఎనర్జీ తగ్గుతుంది. సో కాబట్టి ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ లిక్విడ్ టు సాలిడ్ బై లూజింగ్ సమ్ ఆఫ్ ఇట్స్ ఎనర్జీ ఈజ్ కాల్డ్ ఫ్రీజింగ్. సో ఈ ఫ్రీజింగ్నే ఫ్రీజింగ్లో మనకు కొంత ఎనర్జీని లాస్ అనేది చెప్తాము. ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ ఐస్, ఫ్రీజింగ్ పాయింట్ of ice is again lower fixed point values of all the scales. So it means 0 degree Celsius, 273 Kelvin and 32 degrees Fahrenheit and 0 degree R. Okay, what is mean by sublimation process? The process in which substance is directly changes from solid to gases, that should be called as sublimation process. ఏ ప్రాసెస్లో అయితే మనం ఒక సబ్స్టెన్స్ని హీట్ చేసినప్పుడు అది డైరెక్ట్గా సాలిడ్ నుంచి గ్యాసియస్ స్టేట్, ఇక మధ్యలో లిక్విడ్ రాకుండా డైరెక్ట్ గ్యాసియస్ స్టేట్లోకి వెళ్ళిపోతుందో ఆ ప్రాసెస్ని మనం సబ్లిమేషన్ ప్రాసెస్ అంటాము. సో మనం క్యాంపర్ని వెలిగించినప్పుడు లేదా ఇన్సెన్స్ స్టిక్ని వెలిగించినప్పుడు అవి డైరెక్ట్గా సాలిడ్ నుంచి గ్యాసియస్ స్టేట్కి వెళ్ళిపోతాయి. అదేవిధంగా అమ్మోనియం క్లోరైడ్ని హీట్ చేసినా కానీ డైరెక్ట్గా సబ్లిమేషన్ ప్రాసెస్ గురవుతుంది. అదేవిధంగా మనకి ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్ చూడండి. క్యాంపర్, నాప్థలిన్, అయోడిన్ అండ్ అమ్మోనియం క్లోరైడ్ ఇవన్నీ కూడా సబ్లిమేషన్ ప్రాసెస్కి బెస్ట్ ఎగ్జాంపుల్స్. సో అయోడిన్ కూడా సేమ్. అండ్ నెక్స్ట్ థింగ్ ఈస్ రీసబ్లిమేషన్ ప్రాసెస్. సబ్లిమేషన్కి ఆపోజిట్, ద ప్రాసెస్ ఇన్ విచ్ ద gases is changes into directly into the solid. The process in which the substance is changes from gaseous to solid, that should be what we call resublimation process. So resublimation process example ఏంటంటే formation of camphor from camphor vapor and formation of dry ice and formation of sulfur from the vapors of sulfur. So all these are examples for resublimation process. Okay, so ఈ వీడియోలోని కంటెంట్ మీకు అర్థమైందని భావిస్తే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేను ఇంకా డిఎస్సికి సంబంధించినటువంటి మెటీరియల్ ఎక్కువ మీకు ఇన్పుట్ ఇవ్వాలి అనుకుంటే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అందుకన్నా ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే ఇంకా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి మన ఛానల్ సజెస్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.